నీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాఠం నేర్పించే గురువులే. మంచో చెడో నీకు కావలసిన పాఠాన్ని నేర్చుకో, మిగతాది వదిలేయి. పక్కవాడి గురించి ఎప్పుడూ ఆలోచన చేయకు. ఒకవేళ ఆలోచిస్తే అతను గొప్పవాడైనప్పుడు నువ్వు బాధపడతావు. అతను చెడిపోయినప్పుడు నువ్వు గర్వపడతావు. ఈ రెండు నీకు నష్టాన్ని చేరుస్తాయి. నీకు జరిగే నష్టం అనంతం. అందుకే నీ గురించి నువ్వు ఆలోచన చేయి. ప్రతిరోజు ఎదురయ్యేది ఓటమి అనుకో. అది నీ గెలుపు కోసం జరుగుతున్న ఒక యుద్ధం. నీ పోరాటాన్ని, నీ కష్టాన్ని నిశ్శబ్దంగా చూస్తున్న ఆ వేకువ ఏదో ఒక రోజు నీ విజయకేతనం కోసం ఖచ్చితంగా ఉదయిస్తుంది. జీవితంలో గొప్పగా మారాలంటే పెద్ద పెద్ద చదువులు, అనుభవాలు అవసరం లేదు. ఒక్క అవమానం చాలు. ఆ అవమానమే నీ గుండెల్లో కసిని పెంచుతుంది. నిన్ను తక్కువ చేసిన వాళ్ళ ముందే నువ్వేంటో నిరూపించేలా చేస్తుంది. ఎవరూ పట్టించుకుని ఆ నిశ్శబ్ద రాత్రుల్లో, ఒంటరితనంలోనే నీలో ఉన్న నిజమైన మనిషి ప్రాణం పోసుకుంటాడు. బాధలు నిన్ను కుంగదీస్తాయి, నిన్ను లోపల నుంచి పూర్తిగా శూన్యం చేసేస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, ఆ శూన్యం నుంచే ఒక కొత్త సైనికుడు తిరిగి పుడతాడు. ఇప్పటికన్నా తెలివిగా, ఇప్పటికన్నా బలంగా, మరీ ముఖ్యంగా తన విలువ ఏంటో తనకు తెలిసిన ఒక మృగంలా మారుతాడు. ఇక్కడ కథలు లేవు, ఇక్కడ పాత్రలు లేవు, ఇక్కడ గురువు, శిష్యుడు, హీరో ఎవరూ లేరు. నీ జీవితానికి నువ్వే సర్వస్వం. నీ లోపల ఒక కొత్త మనిషి పుట్టాలన్నా, నువ్వు ప్రశాంతంగా నీ గమ్యాన్ని చేరాలి అన్నా, ఈ క్షణమే కొన్ని బంధాలను తెంచుకోవాలి, కొన్ని అలవాట్లను వదిలేయాలి. గతాన్ని తలుచుకుని ఏడవడం వదిలే. అది ఒక పాఠం మాత్రమే, జీవితం కాదు. ప్రతి ఒక్కరి మెప్పు కోసం ప్రాకులాడడం వదిలే. నువ్వు బతుకుతున్నది సమాజం మెచ్చుకోవడానికి కాదు, నీ కలలను గెలవడానికి. ఆలోచనలు అన్నీ మోయలేవు, కొన్ని తెంచుకో. అవసరమైనవి మాత్రమే నీతో నువ్వు పంచుకో. మార్చలేని విషయాల గురించి బాధపడడం వదిలే. నీ చేతిలో లేని దాన్ని వదిలే. నీ చేతిలో ఉన్న భవిష్యత్తును నిర్మించుకో. నకిలీ బంధాల కోసం సమయాన్ని వృధా చేయడం వదిలే. నీ కష్టంలో తోడుండని వాడు నీ విజయ సంబరాల్లో ఉండే అర్హత లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోరాడాలి. నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించుకోవాలి. జరిగిపోయిన కాలం ఒక పాఠం మాత్రమే, అది నీ జీవితం కాదు. పేజీ చిరిగిపోతే
పుస్తకాన్ని పారేయరు, కొత్త పేజీ తిరగేస్తారు. ఎవరో వస్తారు, నీ జీవితాన్ని మారుస్తారు అని ఎదురు చూడడం ఆపేయి. నీ కన్నీళ్లు తుడవడానికి ఏ చెయ్యి రాదు. నీ చేతులతోనే నీ కన్నీళ్లు తుడుచుకొని నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించుకోవాలి. ఈ భూమి మీద సగం మంది జనాభా తాము నచ్చినట్లు బతకట్లేదు. పక్కింటోడు ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమని కామెంట్ చేస్తారో అని భయపడుతూనే బతుకుతున్నారు. వాడు నీకు నచ్చని చదువు చదివిస్తాడు, నీకు నచ్చని ఉద్యోగంలో నిన్ను ఉంచుతాడు, చివరకు నీకు నచ్చని లైఫ్ స్టైల్ని నువ్వు మెయింటైన్ చేసేలా చేస్తాడు. నువ్వు కారు కొంటే నలుగురు చూడాలని కొంటావు, బట్టలు వేసుకుంటే నలుగురు మెచ్చుకోవాలని వేసుకుంటావు. ఒక్క చేదు నిజం, ఆ నలుగురు అనేవాళ్ళు అసలు లేరు. నువ్వు బాగున్నప్పుడు నీ వెనకాల కుళ్ళుకునేది ఆ నలుగురే. నువ్వు సర్వనాశనం అయిపోయినప్పుడు ఒకరోజు వచ్చి జాలి చూపేసి వెళ్ళిపోయేది ఆ నలుగురే. నీ ఇల్లు గడవడానికి, నీ ఆకలి తీర్చడానికి ఆ నలుగురిలో ఏ ఒక్కడూ రాడు. మరి అలాంటప్పుడు నీ ప్రశాంతతను వాళ్ళ చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈరోజే ఆ నలుగురు ఏమనుకుంటున్నారు అనే ఆలోచనను నీ మైండ్లో నుంచి తీసేయి. నీ జీవితానికి యజమానివి నువ్వే. చాలామంది ప్రశాంతతను కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగిన తప్పుల గురించి, ఎవరో నిన్ను మోసం చేసిన విషయం గురించి, లేదా నువ్వు కోల్పోయిన అవకాశం గురించి ఈరోజు కూర్చుని ఏడవడం. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత తల బాదుకున్నా గడిచిపోయిన కాలంలోకి వెళ్ళి ఒక్క సెకండ్ను కూడా నువ్వు మార్చలేవు. గతం అనేది ఒక విరిగిపోయిన అద్దం. దాన్ని పదే పదే చూస్తే నీ ముఖం ఒక్కలాగే కనిపిస్తుంది. గతం నుండి కేవలం అనుభవాన్ని మాత్రమే తీసుకో, అంతేకాని దాన్ని ఒక పెద్ద బండరాయిలా గుండె మీద పెట్టుకొని ఈరోజు ప్రశాంతతను నాశనం చేసుకో. గతాన్ని వదిలేస్తేనే వర్తమానంలో ప్రశాంతత దొరుకుతుంది.